ఫ్యామిలీ రిలేషన్స్ భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకు నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో చెప్పబడుతూ ఉంది. నాగరిక ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదలతో చాలా చక్కగా జీవించి ఉండేవారు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు ఇలా 3 నుంచి 4 తరాలు ఉమ్మడి అనేటువంటి గొడుగు కింద ఒదిగి ఉండేవారు. ఇంటిలోని పెద్దలకు అందరము గౌరవం ఇవ్వాల్సిందే. అందరికీ ఉమ్మడి వ్యవసాయమే, సమిష్టి సంపదే, సమిష్టి భోజనాలు ఉంటే చాలా ముచ్చటగా ఉండేది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావ మరదళ్ళు, బంధుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవరాండ్రలతో కలకలలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదలకు నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనేటి పదానికి తావు ఉండేదే కాదు. కష్ట సుఖాలకు సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులు, ఒంటరితనానికి చోటు అసలు ఉండేదే కాదు. ఒక అమ్మ, నాన్న, అన్న, చెల్లి, తమ్ముడు, ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండేవారు. చిన్న కుటుంబమైన పెద్ద కుటుంబమైన కుటుంబ సమస్యలతో కలిసి సరదాగా గడపడం అంటే అందరూ సంతోషంగా ఉంటారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరిన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశం వేళ్ళు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఒక రోజైనా సరే కలుసుకోవాలని, సరదాగా గడుపుకోవాలని కోరుకోవడం సహజం. ఆధునిక యుగంలో ఒక ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో. కేవలం ఫోన్లోనో మొబైల్లోనో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం మన దేశం పుట్టిల్లు. ఇప్పుడు సంస్కృతి భూతద్దం పెట్టి వెతికినా సరే అటువంటివి దొరకట్లేదు. అనేక కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నాం.